హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. జనన మరణ ధృవీకరణ పత్రాల నిబంధనలో కీలక మార్పులు చేరుకున్నాయండి. సో దీని గురించి 2 ఏళ్ళు దాటితే కోర్టు అనుమతి కూడా తప్పనిసరిగా వచ్చేస్తుంది అనమాట. మరి ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ రూల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. బర్త్ సర్టిఫికేట్ అలాగే డెత్ సర్టిఫికేట్ నమోదులో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమల్లోకి తీసుకొచ్చిందండి. సో ఇప్పటి నుంచి మనకి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా అలాగే బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా పుట్టిన తర్వాత అలాగే మరణించిన తర్వాత 2 ఏళ్ళు దాటిన నమోదులకు జేఎంఎఫ్సి కోర్టు ఉత్తర్వుల్లో తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందండి. అంటే ఫేక్ సర్టిఫికేట్స్ జారీని అరికట్టడం, పౌర నమోదు వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చడమే ఈ లక్ష్యం అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదండి. సో దీని యొక్క ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. సో ఏమేం పత్రాలు అంటే డెత్ సర్టిఫికేట్ అండ్ అలాగే బర్త్ సర్టిఫికేట్ అనమాట. ఈ 2 సర్టిఫికేట్స్ కొత్త నిబంధనల ప్రకారం 2 ఇయర్స్ దాటితే జేఎంఎఫ్ఎఫ్సి కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి ఉండాలండి. సో ఇది వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అనమాట. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ అండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే పారదర్శకంగా అలాగే నకిలీ నమోదుల నివారణ కోసం అనమాట. కొత్త నిబంధనలో ఏం మారింది అంటే ఇకపై జనన లేదా మరణ జరిగిన తేదీ నుంచి 2 సంవత్సరాలు దాటిన తర్వాత నమోదు చేయాలంటే సంబంధిత వ్యక్తి జేఎంఎఫ్సి కోర్టులో అఫిడవిట్ తో పాటు అవసరమైన ఆధారాలను సమర్పించవలసి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే నమోదు అధికారి డిజిటల్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారండి. సో ఎందుకు ఈ అప్డేట్ వచ్చిందంటే ఇప్పుడు ఏదన్నా స్కీమ్ కి అప్లై చేయాలనుకున్న డెత్ సర్టిఫికేట్ అంటే ఫేక్ డెత్ సర్టిఫికేట్ పుట్టించేస్తున్నారనమాట. సో వీటన్నిటికీ ముగింపు కోసం పెట్టిన కొత్త రూల్ అండి. ఇది వచ్చేసరికి డిజిటల్ ధృవీకరణ సంతకం ఉంటేనే కానీ మనకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ అయితే సో దేనికి కూడా యూజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ చూడండి, కొత్త చట్టాల ప్రకారం అమల్లోకి వచ్చింది ఈ ప్రక్రియ. ఇకపై పాత సిఆర్పిసి 1973 స్థానంలో అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంక్షేమ అంటే BNSS 2023 నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుందండి. సో ఎప్పుడు కూడా మనకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో అవి దేనికి ఎక్కువగా యూజ్ అవుతాయి అంటే మెయిన్ స్టూడెంట్స్కి అయితే పిల్లల చదువుల గురించి గట్టా మెయిన్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. అలాగే ఆధార్ నమోదు చేయడానికి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్, సో చిన్నపిల్లలకి ఎవరైనా పాస్పోర్ట్ పెట్టాలంటే కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మనకి పాస్పోర్ట్ కూడా రాదు. అలాగే ఎడ్యుకేషన్లో యూజ్ అవుతుంది. ఆధార్ నమోదు చేయడానికి అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి వెంటనే ఆధార్ కార్డు రావాలంటే కంపల్సరీ ఉండవలసిన ఒకే ఒక్క ప్రూఫ్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. అలాగే వారసత్వ హక్కుల నిర్ధారణ కోసం కూడా బర్త్ సర్టిఫికేట్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మరణ ధృవీకరణ పత్రం ఎందుకు అవసరం? సో నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ గురించి చూద్దాం. పెన్షన్ గురించి, మెయిన్ పెన్షన్స్ లేదా బీమా క్లెయిమ్స్ గురించి మనకి కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే బ్యాంక్ అండ్ అలాగే ఆర్థిక వ్యవహారాలకు కూడా కంపల్సరీ ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆస్తి బదలాయింపుల గురించి కూడా కంపల్సరీ మరణ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ చట్టపరమైన ప్రక్రియల గురించి కూడా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇలా మనకి మెయిన్ ఉండవలసిన అంటే మనకున్న సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నిటిలో మెయిన్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రజలకు అధికారుల సూచనలు చూసేయండి. జననం లేదా మరణం జరిగిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ అంటే గ్రామవార్డు సచివాలయం, మున్సిపాలిటీ లేదా నగరపాలక సంస్థ పరిధిలో నిర్ణీత గడువుల్లో నమోదు చేయవలసింది పై అధికారులు సూచించారండి. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో అదనపు అనుమతులు అలాగే న్యాయపరమైన ప్రక్రియలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. ఇవి చూస్తే ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాలు దాటిన తర్వాత జననం నమోదు చేయాలంటే ఏం చేయాలి? జేఎంఎఫ్సి కోర్టు ఉత్తర్వులు తీసుకుని సంబంధిత నమోదు అధికారికంగా సమర్పించాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 21 రోజులోపు నమోదు చేస్తే ఫీజు ఉంటుందా? సో లేదండి, ఎటువంటి ఫీజు ఉండదు అనమాట. నిర్ణీత గడువులోపు నమోదు చేస్తే ఎలాంటి ఆలస్యం అంటే అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు అనమాట. అంటే కరెక్ట్ గా 21 days లోపల మీరు నమోదు చేసుకుంటే కనుక ఎటువంటి ఫీజు అవసరం లేదండి. ఒకవేళ 21 days దాటితే కనుక ఫీజు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, 1 నుంచి 2 సంవత్సరాల మధ్య నమోదు చేయాలంటే ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. STM లేదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ చూడండి, ఈ నిబంధనలు జనన మరణ పత్రాలకు రెండిటికి వర్తిస్తాయి. అవునండి, అంటే ఇప్పుడు మనకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ గురించి రెండిటికి గురించి కూడా మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అనమాట. ఓన్లీ బర్త్ సర్టిఫికేట్ అనే కాదు, ఓన్లీ డెత్ సర్టిఫికేట్ అనే కాదు. సో 2 సర్టిఫికేట్ల గురించి కూడా మనకి కీలక నిర్ణయం అయితే తీసుకుంది అనమాట. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనేది మనకి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ రెండిటికి కూడా వర్తిస్తుంది అనమాట. సో మెయిన్ ఉండవలసిన సర్టిఫికేట్స్ అనమాట. మనం జన్మించిన వాళ్ళకి కంపల్సరీ ఉండవలసింది బర్త్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ మరణిస్తే కనుక వాళ్ళకి కంపల్సరీ ఉండవలసింది డెత్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ 2 సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉంటేనే మనకి ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా చేయాలంటే మెయిన్ ఉండవలసిన సర్టిఫికేట్స్ అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, అది ఉంటేనే మనకి ఆధార్ కార్డు వస్తుంది, అది ఉంటేనే స్కూల్ జాయినింగ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా స్టార్టింగ్. అండ్ నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే మనకి ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మెయిన్ ఒక మనిషి చనిపోయారు అంటే వాటికి ప్రూఫ్, తనకి ప్రూఫ్ వచ్చేసరికి డెత్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్ రావాలన్నా ఏదన్నా స్కీమ్ వర్తించాలన్నా కంపల్సరీ ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. మెయిన్ పిల్లలకండి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా చేస్తానికైతే ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ద్వారా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనకి వస్తూనే ఉంటాయి అనమాట. సో రీసెంట్గా మా బాబుకి కూడా మేము బర్త్ సర్టిఫికేట్కి కొంచెం లేట్ అయిందనమాట. సో దాని ద్వారా 1 ఇయర్ వరకు మాకు మా బాబుకి ఆధార్ కార్డు అయితే రాలేదండి. సో ఆధార్ కార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ పెట్టడానికి కూడా కంపల్సరీ మా బాబుకి బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ 2 కూడా ఉండాలి కదండి. సో ఇలా మా బాబు బర్త్ సర్టిఫికేట్ గురించి కొంచెం లేట్ అయింది. సో అది లేట్ అవ్వడం వలన ఆధార్ కార్డు లేట్ అయింది, ఆధార్ కార్డు లేట్ అవ్వడం వలన పాస్పోర్ట్ కూడా లేట్ అయింది అనమాట. అలాగే పాస్పోర్ట్ అప్లై చేయడానికి కూడా బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు 2 కూడా కంపల్సరీ ఉండాలండి. సో ఆ ప్రూఫ్స్తో పాటు పేరెంట్స్ అంటే ఫాదర్ అండ్ మదర్ పేరెంట్స్ ప్రూఫ్స్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ ప్రూఫ్స్ అన్నీ ఉంటేనే పాస్పోర్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు పాస్పోర్ట్ గురించి కూడా మనకి రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యాయి అనమాట. అంటే ఇంతకుముందు పాస్పోర్ట్ రావాలంటే 10 to 15 డేస్లో పాస్పోర్ట్ వచ్చేసేది. అంటే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయినా వితిన్ 10 డేస్లో వచ్చేసేది అనమాట. సో ఇప్పుడు ఒక పాస్పోర్ట్ రావాలంటే మనకి 45 డేస్ అలా టైం పడుతుంది. అలాగే పాస్పోర్ట్ అప్లికేషన్ ఫీజు కూడా పెంచారండి. అంటే ఇంతకు ముందు 1800 అలా ఉండేది, ఇప్పుడు 2500 అలా చేశారనమాట. సో ఇంకా పాస్పోర్ట్ గురించి ఎందుకులే అండి, దాని యొక్క ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి, డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. సో ఈ రోజు ఈ వీడియోలో జనన మరణ ధృవీకరణ పత్రాల గురించి అప్డేట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ పత్రాల నమోదును మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం అండి. ముఖ్యంగా 2 సంవత్సరాలు దాటిన నమోదులకు కోర్టు అనుమతి తప్పనిసరిగా కావడంతో జననం లేదా మరణం జరిగిన వెంటనే నిర్ణీత గడువు లోపులో నమోదు చేయించుకోవడం ఉత్తమం అండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.